వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ మీద అనేక రూమర్స్ ట్రోలింగ్స్ నడుస్తున్నాయనే చెప్పాలి. సో ఫస్ట్ రిలీజ్ అయిన సాంగ్కి అలానే ఈ సాంగ్కి కూడా రీసెంట్గా వచ్చిన దానికి సో ఏంటి రూమర్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. క్లుప్తంగా దీని మీద వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు స్టూడియోలో. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు దీని మీద ఏంటి రూమర్స్ ఏంటి? యాక్చువల్గా పెద్ది రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వచ్చు, ఆర్ఆర్ అవ్వలేదు, లేదంటే రామ్ చరణ్ గారికి ట్విన్స్ పుట్టారు కాబట్టి దానివల్ల డిలే అవుతుంది అని రకరకాలుగా వినిపిస్తుంది. అయితే బుచ్చిబాబు సానా సరిగ్గా శ్రద్ధ వహించట్లేదని, బుచ్చిబాబు సానా ఇంకా ఆర్ఆర్ దీంట్లోనే ఉండిపోయాడని, రెహమాన్ బిజీగా ఉండడం వల్ల అవ్వలేదని రకరకాల రూమర్స్ వస్తున్నాయి. కానీ మేకర్స్ ఏప్రిల్ 30కి డేట్ ఫిక్స్ చేసేసారు రిలీజ్ అవ్వాలని. ఏప్రిల్ 30కి ఫిక్స్ చేసేసారు, కానీ ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఏమున్నాయి? ఒకటి, ఆర్ఆర్ అవ్వలేదంట పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో. తర్వాత కొన్ని ఎడిటింగ్ వర్క్స్ కూడా చిన్న ఉన్నాయని చెప్పారు. అంటే ఇంకా మనం మార్చి ఫస్ట్ వీక్లో ఉన్నాం. ఏప్రిల్ 30న ఎప్పుడో రిలీజ్ అంటున్నారు. 30 రిలీజ్ అంటే ఇంకా చాలా టైం ఉంది. అంటే సరిగ్గా సమ్మర్ హాలిడేస్ టైం చూసి కొట్టాలని బుచ్చిబాబు సానా డిసైడ్ అయ్యారు వృద్ధి సినిమాస్ అనే బ్యానర్ మీద. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన పబ్లిసిటీ ఎవరైతే వంశీ అని ఎవరో ఉన్నారో ఆయన ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఏమని అంటే, మీరు అలాంటి భయాలు ఏం పెట్టుకోకర్లేదు, రామ్ చరణ్ సినిమా గురించి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో 100% మీకు అది రీచ్ అవుతుంది. అనుకున్న టైంకి అనుకున్న విధంగా థియేటర్స్లో చూస్తారని కూడా చెప్పారు. ఎందుకు చెప్పారంటే, సరిగ్గా లాస్ట్ సంక్రాంతికి గేమ్ చేంజర్ రిలీజ్ అయింది. అది ఎందుకో ఆశించిన స్థాయిలో ఆడలేదు, బట్ కలెక్షన్స్ అయితే వచ్చాయి, ఓపెనింగ్స్ వచ్చేసాయి బికాజ్ ఆఫ్ రామ్ చరణ్. శంకర్ గారి క్రెడిట్ కూడా పోయింది అక్కడ, రామ్ చరణ్ గారి క్రెడిట్ వల్ల. సో సినిమా ఒక 10 ఏళ్ళ కిందటైతే ఆ కాన్సెప్ట్, ఆ స్టోరీ అందరికి తెలిసిందే, ఆడేదేమో. ఎక్కడ అందరికి తెలిసిన స్టోరీ లాగా అనిపించి సరిగ్గా ఆడలేదు. సినిమా అయితే చెత్త కాదు, ఓకే, పక్కన పెడితే. సో మరలా రామ్ చరణ్ని ఏదో కంప ఏదో డ్రింక్లోను లేదా కొన్ని యాడ్స్లోనే చూసాము తప్ప, సోషల్ మీడియా వేదికగా అతనికి ట్విన్స్ పుట్టడము అలాంటి విషయాల్లో చూసాం తప్ప ఆన్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ మీద చూడలేదు. కాబట్టి రామ్ చరణ్ కోసం పరితపించే ఫ్యాన్స్కి సంబంధించి ఈ ఏదైతే స్వీట్ న్యూస్ ఏప్రిల్ 30 అనుకున్నారో అది కాదు, రిలీజ్ అవ్వట్లేదు. ఆర్ఆర్ పెండింగ్ ఉంది, ఎడిటింగ్ పెండింగ్ ఉంది, ఏఆర్ రెహమాన్ బిజీ, అలాగే డబ్బింగ్ చెప్పడానికి రామ్ చరణ్ కూడా ట్విన్స్ పుట్టారు కాబట్టి ఆయన హడావుడిలో ఉన్నాడు అని రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలన్నిటి కూడా చెక్ పెట్టేందుకు ఆ టీము ఇవాళ ఒక ఎక్స్లో పోస్ట్ చేసింది. అదేం లేదు, బుచ్చిబాబు సానా కంప్లీట్గా దాని మీదే వర్క్ చేస్తున్నారు. ఈ వర్క్ చేయడం వల్ల బుచ్చిబాబు సానా ఎలాగైనా, ఎందుకంటే ఉప్పెన తర్వాత మరలా రామ్ చరణ్ డేట్స్ ఖాళీ లేకపోయినా సెకండ్ సినిమా రామ్ చరణ్తోనే చేస్తాను, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్తోనే చేస్తానని చెప్పి పట్టుబట్టి రామ్ చరణ్ కోసం వెయిట్ చేసి మరి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు బుచ్చిబాబు సానా. బుచ్చిబాబు సానా ఆబ్వియస్లీ సుకుమార్ గారు శిష్యుడు కాబట్టి, సుకుమార్ గారు ఎలాగైతే లెక్కల మాస్టర్ అన్నీ చెక్కుతారో అదే పద్ధతిగా బుచ్చిబాబు సానా కూడా చెక్కుతున్నారు. ఆల్రెడీ చిక్రీ చిక్రీ సాంగ్ ఎంత హిట్ అయిందో చూసాం. రీసెంట్గా రై రై రారా రై రై రారా పాట, అది రామ్ చరణ్ ఎంట్రన్స్ సాంగ్ అంట. ఓకే. సో ఓపెనింగ్ సాంగ్ కూడా చాలా డిఫరెంట్గా కంపోజ్ చేశారు ఏఆర్ రెహమాన్ గారు. చాలా రోజుల తర్వాత తనకు ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే ఆయన ఈ మధ్యకాలంలో కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. మతపరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నాకు సరిగ్గా అవకాశాలు రావట్లేదని. అది ఆయన ఏదో ఫ్లోలో అనేసి ఉండొచ్చు, కానీ అది అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మణిశర్మ గారు ఉన్నారు, కోటి గారు ఉన్నారు, అలాగే ఇళయరాజా లాంటి దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. వీళ్ళందరికి కూడా కొంచెం తగ్గుతూ ఉంది. ఈవెన్ కీరవాణి గారికి కూడా, కీరవాణి గారు ఆస్కార్ విన్నర్గా, ఏఆర్ రెహమాన్ గారికి హాలీవుడ్ సినిమా ఆస్కార్ వచ్చింది, కీరవాణి గారికి మన తెలుగు సినిమాకి ఆస్కార్ వచ్చింది. అంత మాత్రాన కీరవాణి గారికి అవకాశాలు లేవంటే, రాజమౌళి గారు వాళ్ళ కజిన్ కాబట్టి ఆయన సినిమాలకు ఆయన చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ కొత్తగా చేయగలగాలి, లేదంటే అవే ట్యూన్స్ ఇస్తున్నారు, పెద్దగా ఏం లేదు అనిపించుకున్నప్పుడు అవకాశాలు తగ్గుతాయి. సార్, ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్ కూడా అంటే ఫస్ట్ వచ్చిన దానికంటే అంత లేదని టాక్ వినిపిస్తుంది. సో అట్లా ఇది ఇలాంటి రూమర్ కూడా ఏదైతే పోస్ట్ పోన్ అవుతుంది రిలీజ్ అలాంటి రూమర్స్, ఇది కూడా అలాంటి రూమర్స్. మీరు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి దాని వ్యూస్ కానీ ఎన్ని చూస్తే ఎన్ని మిలియన్స్ దాటింది మీకు ఈ పాటికి అర్థమవుతుంది. ఎందుకంటే రామ్ చరణ్ స్టెప్స్కి బాగా ఇంప్రెస్ అవుతారు. జనరల్గా మీరు అబ్జర్వ్ చేయండి, బాగా డ్యాన్స్ చేసే వాళ్ళలో టాప్ 3 ఇలా టాప్ 5లో రామ్ చరణ్ ఎప్పుడు ఉంటారు. అందరూ చెప్పేది బన్నీ, ఎన్టీఆర్ అని అంటారు. రామ్ చరణ్ గారి బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ స్టైలిష్గా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే. ఈవెన్ మొన్న రీసెంట్గా జానీ మాస్టర్ కూడా ఒక స్టేజ్ షోలో కూడా అదే చెప్పారు. అసలు
ఆ చిక్రీ సాంగ్ లో ఆ క్రికెట్ బ్యాట్ స్టెప్ ఉంది చూసారా, ఆ స్టెప్ రామ్ చరణ్ కంపోజ్ చేశారు. సార్ పెద్ద మూవీ తోటి ఇప్పుడు రీసెంట్ గేమ్ చేంజర్ కావచ్చు, సో ఇవన్నీ కాస్త ఊహించిన స్థాయిలో ఆడలేదనే చెప్పాలి. అయితే దీంతో అవి చెరిపే, మరి అదే చెప్తున్నాను, గేమ్ చేంజర్ తర్వాత గ్యాప్ తో వస్తుంది కాబట్టి ఎక్కడ పోస్ట్ పోన్ అవుతుందో అని ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది పడకుండా ఉండడం కోసమే ఆ వృద్ధి అని కొత్త బ్యానర్, అంటే వీళ్ళే అందులో సుకుమార్ రైటింగ్స్ కొంత పార్ట్నర్ ఉంది, తర్వాత మైత్రి మేకర్స్ ఎవర్ సంథింగ్, తర్వాత వృద్ధి, ఈ మూడు కలిసి దాన్ని నిర్మిస్తున్నాయి కాబట్టి వాళ్ళే కేర్ తీసుకొని ఎక్స్లో పోస్ట్ చేశారంట. బాబు మీరు ఫేస్బుక్లోను యూట్యూబ్లో వచ్చే రూమర్స్ వినొద్దు, ఇది ఏప్రిల్ 30కి RR ఒకటి మాత్రం పెండింగ్ ఉంది, ఎడిటింగ్ కూడా పెండింగ్ ఏం లేదు. RR మీద కూడా బుచ్చిబాబు సానా శ్రద్ధ తీసుకుంటున్నారు. అంటే దీని మీద ఎలాంటి రూమర్స్ వచ్చాయంటే ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు చిరంజీవి గారు కూడా కంప్లైంట్ ఇచ్చేసారంట. సార్ బుచ్చిబాబు సానా సినిమా ప్రాజెక్ట్ సరిగ్గా చేయలేకపోతున్నారు, దానివల్ల సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా, లేదంటే ఆల్రెడీ సినిమా వచ్చి మీరు అన్నట్టు గేమ్ చేంజర్ వచ్చి 1.5 year పైన అయింది, అది పెద్ద డిజాస్టర్ అయిపోయింది, సరిగ్గా ఆడలేదు, ఇప్పుడు ఇదేనా లేకపోతే మా ఫ్యాన్స్కి ఎలాగా అని చెప్పి కంప్లైంట్ ఇస్తే చిరంజీవి గారు బుచ్చిబాబుకి ఫోన్ చేసి మరి మాట్లాడారని ఒక రూమర్ ఉంది. అవేవీ లేదు, అవన్నీ టొప్పాస్, నమ్మడానికి లేదు. నిన్న రై రై రారా సాంగ్ ఏదైతే బాగా డిఫరెంట్గా రెహమాన్ కంపోజ్ చేశారో, మరొకసారి రెహమాన్ గారు ఆయన సత్తా చాటుకునే ఛాన్స్ వచ్చిందనే చెప్పాలి. కాకపోతే యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంది వచ్చేసారు, తమన్ను, మిక్కీ జే మేయరు, అనిరుద్ధ్, వీళ్ళందరూ వచ్చేయడం వల్ల పాత వాళ్ళకి అవకాశాలు లేవు, కానీ కొత్త వాళ్ళు కూడా అద్భుతంగా కంపోజ్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు రామ్ చరణ్ గారు స్టెప్పులు, అంటే ఈ స్టెప్పులు ఇవన్నీ కూడా నిజంగా చిరంజీవి గారిని అంటే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారనుకోవచ్చా చిరంజీవి గారి లాగా? చిరంజీవి గారు అని కాబట్టి బేసిక్గా మగధీరతోనే ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఫస్ట్ సినిమా చిరుతాలో ఎక్స్ట్రాడినరీగా చేశాడు, మగధీరతో ఒక స్టార్ ఇమేజ్ వచ్చేసింది. కానీ ఇమేజ్ రావడంతో పాటు దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. అప్పటికే మంచి భూమిలో ఉన్న ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి వాళ్ళతో పాటు పోటీగా అయినా కూడా ఇండస్ట్రీలో నిలదొక్కున్నాడు అంటే, ఎందుకంటే ఈయన మీద మరి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. నెపోకిడ్ కూడా చిరంజీవి గారు సూపర్గా వేసేవారు, ఈయన ఎలా వేస్తాడో ఏటో, ఏమాత్రం ఈయన తేడాగా చేసినా అంత చిరంజీవితో కంపేర్ చేసి ఇబ్బంది పడేవారు. కాబట్టి నెపోకిడ్కి ఇంకెక్కువ కేర్ ఉంటుంది. శ్రీదేవి గారు అమ్మాయి హీరోయిన్, అందులో ఆమె పేరేంటి, జాహ్నవి. ఆమె కూడా మంచి, మీరు దేవరాలో చూస్తే ఎన్టీఆర్తో ఈక్వల్గా ఆమె కూడా స్టెప్స్ వేసింది, మంచి డాన్సర్, మంచి పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్. కానీ అందరూ ఏం చేస్తారు, శ్రీదేవి గారితో పోలిస్తారు. ఏదైనా శ్రీదేవి గారిలో ఎవరు చేయలేరు, ఆమె స్టైల్ ఆమెది, ఈమె స్టైల్ ఈమెది. ఆ నెపోకిడ్ అంటే ఇంకొంచెం బాధ్యత ఎక్కువ ఉంటుంది. సో ఇద్దరు నెపోకిడ్సే, చిరంజీవి గారు అబ్బాయి చరణ్, శ్రీదేవి గారు అమ్మాయి జాహ్నవి. సో ఇద్దరు ఎక్స్ట్రాడినరీగా పోటాపోటీగా చేస్తేనే సినిమా వర్కౌట్ అవుద్ది. ఆ చేసేలాగా కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది కాబట్టే బుచ్చిబాబు సానా పట్టుబట్టి చరణ్తో, సార్ నేను ఇన్ని రోజులని వెయిట్ చేస్తా అని శంకర్ గారి సినిమా కంప్లీట్ అయిన తర్వాత, అక్కడ RRR కూడా కంప్లీట్ అయిన తర్వాత, ఎప్పుడో 3 ఏళ్ళ కిందట చెప్పిన స్టోరీని ఇప్పుడు పట్టుబట్టి కంప్లీట్ చేశాడు. కాబట్టి ఏప్రిల్ 30కి డ్యామ్ షూర్ రిలీజ్ అయిపోతుంది, నో డౌట్. ఓకే అండి, థ్యాంక్ యూ.